మరి ఆ 40% భారతీయ డిఎన్ఏ ఎలా వచ్చిందనే దానికి చరిత్రలో పక్కా ఆధారాలున్నాయి. రోమన్ సామ్రాజ్యంలో అంటే యేసుక్రీస్తు బ్రతికి ఉన్న మొదటి శతాబ్దంలో రోమన్లకు మన భారతదేశంలోని ఇండస్ వ్యాలీ ప్రాంతానికి మధ్య భారీ స్థాయిలో వ్యాపారం జరిగేది. మన దేశం నుండి పట్టు, నార వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మిడిల్ ఈస్ట్కు, రోమ్కు ఎగుమతి అయ్యావి. బహుశా యేసుక్రీస్తు దేహాన్ని చుట్టిన ఆ నార వస్త్రం భారతదేశం నుండి అరిమతయ యోసేపు కొనుక్కున్న వస్త్రం అయి ఉండొచ్చు కదా. లేదా శతాబ్దాల వ్యాపార చరిత్రలో ఎంతో మంది ఆసియన్లు ఆ వస్త్రాన్ని తాకి ఉండొచ్చు కదా. దాన్ని బట్టి ఆ వస్త్రం ఇండియాలో తయారైందేమో అని చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తే భారతీయుడని చెప్పడం లాజిక్ లేని ఒక మిస్ఇన్ఫర్మేషన్ లాంటిది. అసలు ఈ ట్యూరిన్ స్ట్రాడ్ వయసు ఎంత అనే దానిపై సైంటిస్టుల మధ్య పెద్ద యుద్ధం నడుస్తుంది. 1988లో మొదటిసారి దీనిని రేడియో కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ వస్త్రం క్రీస్తు శకం 1260 నుండి 1390 సంవత్సరాల మధ్య కాలానికి అంటే మధ్యయుగానికి చెందినదని, ఇది ఒక నకిలీ వస్త్రం అని తేల్చారు. అంటే ఇది యేసుక్రీస్తు కాలానికి సంబంధించింది కాదు అని చెప్పారు. కానీ మళ్ళీ 2022లో వైడ్ యాంగిల్ ఎక్స్రే స్కాటరింగ్ అనే ఒక సరికొత్త టెక్నాలజీతో పరిశోధించిన ఇటలీ సైంటిస్టులు 1980 నాటి ఫలితాలు తప్పు అని, ఈ వస్త్రం ఖచ్చితంగా మొదటి శతాబ్దానికి అంటే యేసుక్రీస్తు కాలానికి చెందినదే అని ఆధారాలతో నిరూపించారు. ఆ రెండు పద్ధతులకు ఎందుకు పొసగడం లేదంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వస్త్రం కలుషితం అవడం వల్లే. పైగా ఈ 2026 పడోవా విశ్వవిద్యాలయపు డిఎన్ఏ రీసెర్చ్ ఇంకా పీర్ రివ్యూ దాటలేదు. అంటే సైంటిఫిక్ కమ్యూనిటీలోని ఇతర నిపుణులు దీన్ని ఇంకా అప్రూవ్ చేయలేదు. అందుకే ఒక్క డిఎన్ఏ మాత్రమే కాదు, దాని మీద ఉన్న పుప్పొడి, వస్త్ర నిర్మాణ శాస్త్రం, అలాగే చారిత్రక పత్రాలను కలిపి చూస్తేనే ఈ వస్త్రం మూలం గురించి స్పష్టత వస్తుందని పరిశోధకులు పట్టుబడుతున్నారు.